వైపు అకాల వర్షాలు, మరొక వైపు ఎండలు, ఇంకో వైపు ధాన్యం కొనుగోళ్ల జాప్యం. వీటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి వర్షాలు పడడంతో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. ఇక హాజీపూర్లో ధాన్యం బస్తాలు లిఫ్ట్ చేయకపోవడంతో విసిగిపోయిన రైతులు ఆ బస్తాలకు నిప్పు పెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు అకాల వర్షాలు, ఇంకోవైపు ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతులు విలువెల్లాడుతున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 90% ఇటు కొనుగోలు అయిందని చెప్పేసి ఇటు జిల్లా అధికారులు చెప్తా ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో మాత్రము ఇంకా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు నిజామాబాద్ జిల్లాలో, ఇటు కామారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఇటు బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కువగా ధాన్యం లేట్ రావడంతో అక్కడ కొనుగోళ్లకు ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు హమాలీల కొరత, అదేవిధంగా ఇటు లారీల కొరత ఎక్కువగా ఉంటున్నది. అదేవిధంగా గన్ని బ్యాగుల కొరత ఉన్నటువంటి పరిస్థితిలో రైతులైతే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే గత వారం 10 రోజుల నుంచి కూడా జిల్లాలో ఎక్కువ రైతులు రోడ్డు బాటన పట్టినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండలం ఇసన్నపేట ఐకేబీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న జాప్యానికి రైతులు ఆందోళన చేసిన పరిస్థితి. వరి ధాన్యంకు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి, నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే కాంటలు వేయడానికి కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. కాంటలు వేసినా కానీ వారం రోజులు 10 రోజుల వరకు రైతులు ధాన్యం సంచుల వద్ద కాపలా ఉండాల్సి వస్తుందని చెప్పేసి, సమయానికి ఇటు వాహనాలు కూడా రావడం లేని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ధాన్యం కొనుగోలు సరిగా జరిగినప్పటికీ ఈసారి మాత్రము అధికార యంత్రాంగంలో సమన్వయ లోపంతో అది జరగడం లేదని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుత రబీ సీజన్లో మాత్రం అధికారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. సమన్వయం లోపించడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు స్పష్టమవుతుంది. అయితే వరి కోతలు ప్రారంభం కాకముందే ఏప్రిల్ 1 నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ ఇంకా సకాలంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజైతే ఎల్లారెడ్డి మండలంలోని అజీపూర్లో ఇక్కడ అజీపూర్ తాండావాసులు రోడ్డుపైకి ఎక్కినట్టు పరిస్థితి ఉంది. ధాన్యము కొనుగోలు చేసి కాంటలైన తర్వాత వారం 10 రోజుల నుంచి కూడా ఆ యొక్క ధాన్యం బస్తాలను కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తాండావాసులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ యొక్క వరి సంచులను కూడా తగలబెట్టిన పరిస్థితి, రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి ఈరోజు జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో 13,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరో 80,000 మెట్రిక్ టన్ను వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఖచ్చితంగా అందరినీ అందుబాటులో ఉంచాలని చెప్పిన పరిస్థితి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇటు సహకార శాఖ కావచ్చు, డిఆర్డీఓ అధికారులు ఎంతమంది అమలు కావాలో ముందే నిర్ణయించుకొని అందుబాటులో ఉంచుకోవాల్సింది ఉంది. కానీ ఈసారి మాత్రం ఇటు అమలు లేకపోవడం, అదేవిధంగా ఇటు గన్నీ బ్యాగుల కొరత కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే మొత్తం 739 ఏర్పాటు చేసి ఈ యొక్క వరి ధాన్యాన్ని లిఫ్ట్ చేసిన పరిస్థితి. దాదాపు 90% వరకు కూడా ధాన్యం కొనుగోలు జరిగిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిజామాబాద్ ఉంది. అయినప్పటికీ ఇటు బాల్కొండ నియోజకవర్గంలో వరి ధాన్యం లేట్గా రావడంతో అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి. ఇటు రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా ఇటు రాని అకాల వర్షాలు వైపు ఎక్కువగా కురుస్తుండడంతో ఇటు కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆరబెట్టినటువంటి ధాన్యము నీటి పాలైన పరిస్థితి. మరోవైపు ఎండాలు ఎక్కువగా 44-46 డిగ్రీల వరకు ఇటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ఈ యొక్క వేడి కూడా లాస్ అవుతున్నామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ఎండలు, ఇంకోవైపు ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఇటు జాప్యం నేపథ్యంలో ఇటు రైతులైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ శాతము ధాన్యం కొనుగోలు అయిపోయిన పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారుల మధ్య సమన్వయము ఏర్పరచుకొని లిఫ్ట్ ఏదైతే కాంటలు వేసినట్టు ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలి, అదేవిధంగా ఇటు ఇంకా చేయాల్సిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజాం.